హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాం. మీకు ఒక 1000 డౌట్స్ ఉంటాయి. ఆ 1000 డౌట్స్కి నాలంటోనే ఒకరిని కావాలి కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తానంటే ఇంకా సీరియల్ అంతా టర్న్లు ట్విస్టులు చాలా ఉండిపోతున్నాయి. ఆ ట్విస్టులు అంతా మీకు ముందుతోనే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో అయితే పోల్స్ వస్తూ ఉంటాయి. పోల్స్కి సంబంధించి ఓట్ చేయండి. వాటికని సంబంధించి మీ దగ్గర నుంచే సమాధానం అయితే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అవంతా రావాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది వచ్చి మనకు దాదాపు 4 ప్రోమోల గురించి డిస్కషన్ చేసుకోవాలి. ఆ 4 ప్రోమోల గురించి డిస్కషన్ చేసిన తర్వాత నేను ఒక పోల్ అయితే పెడతాను. ఆ పోల్లో కూడా మీరు ఓట్ చేయండి. అక్కడ మనకి ఫస్ట్ మనకేం ప్రోమో ఇచ్చారు, అన్నదానం కార్యక్రమం ఒక ప్రోమో ఇచ్చారు, అది ఎత్తేసారు. మళ్ళీ మనకి శనివారం ఎపిసోడ్లో ఎండింగ్లో తర్వాయి భాగంలో మనకేం వేశారు, రాజ్ ఆఫీస్కి వచ్చేటట్టు వేశారు. రాజ్ ఆఫీస్ తలనొప్పిగా ఉంది కావ్యకి, రాజ్ ఆఫీస్కి వచ్చి తీసుకెళ్లాలనేసి మనకు ప్రోమో వేశారు. ఆ ప్రోమో ఎక్కడ పోయిందో తెలియదు. ఇంకోటి ఏమంటే శ్రీరామనవమి ఉత్సవాల్లో మనకి ఈరోజు వేసిండే ప్రోమోలో కావ్య వచ్చి రాజుని తీసుకొస్తాను ఇంటికి అంటే అక్కడ కూర్చోబెట్టకి తీసుకొస్తాను. మీకు పాతకాలంలో ఒకరు దేవత ఎవరు అక్కడ రాజు లేకపోతే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంది, పసుపు ముద్దతో చేసి పక్కన కూర్చోబెట్టుకుంది అంటారు చూడండి. అదేవిధంగా ఇక్కడ సామెత అయితే చెప్పి రాజు ఫోటోని అయితే కావ్య అయితే కూర్చోబెట్టుకుంటుంది. అది మీ అందరికి తెలిసిన విషయమే. మీరు సీరియల్ చూసిన తర్వాత కూడా మీకు అర్థమవుతుంది. అది అయిపోయిన తర్వాత అది సీరియల్లో జరిగింది. అది అయిపోయిన తర్వాత మన రుద్రాణి గారు అయితే మన రాజుని అయితే చూసేశారు. రాజుని చూసేస్తే వాళ్ళు మన అపర్ణ గారు చూసారు లేదా, ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఇన్ని క్వశ్చన్లకి కలిపి నేను ఒకే సమాధానం సింపుల్గా చెప్పేస్తాను. మీకు ఎక్కువ బోర్ కొట్టను. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది మన రివ్యూలు చూస్తా అంటారు. మీకు టెన్షన్ లేకుండా ఉండేదానికి నేను ఈ విధంగా స్వీట్గా చెప్పేస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ మనకు కావ్యకి ఫస్ట్ రాజు కనపడతాడు. నేను ఆల్రెడీ నిన్న సండే ఎపిసోడ్లో చెప్పాను అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి. శ్రీరామనవమి ఉత్సవాలు మంగళవారం నుంచి వస్తాయనుకుంటే ఈరోజు నుంచే వచ్చేసాయి. ఎందుకంటే ఒక ఎపిసోడ్ కంప్లీట్గా లేపేస్తారు వాళ్ళు. అక్కడ లేపేస్తే అక్కడ శ్రీరామనవమి ఉత్సవాల్లో ఫస్ట్ రాజుని అయితే మన కళావతి చూస్తుంది. కళావతి చూసిన తర్వాత కళావతి అయితే బయటికి తీసుకెళ్ళి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, మా ఇంట్లో వాళ్ళంతా చూస్తే ప్రాబ్లం అవుతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది అనేసి పక్కకు తీసుకెళ్ళి దాచిపెట్టాలంటే చూస్తా ఉంది. అక్కడ యామిని క్యారెక్టర్ ఉంది కదా, యామిని క్యారెక్టర్ అయితే రాజు పైన డౌట్ ఉంది కాబట్టి ఇంకా యామినిని చూడాలా అక్కడ రాజు చూడాలా అనేది మనకు ఫుల్ కన్ఫ్యూజన్లో అయితే ఉండబోతుంది. ఆ కన్ఫ్యూజన్లో రాజు అయితే అక్కడ కూర్చుంటాడు. కానీ మన వీళ్ళైతే చూస్తారా చూడరా, అపర్ణ గారు అయితే చూసేసినట్టు మనకు రేపటి ప్రోమోలో అయితే చూపించారు. మీ అందరికి తెలుసు, చూసింటారు. సీరియల్ చూసినా కానీ మీకు అర్థమవుతుంది. రాజు అనే సరస్సు అంటారు. అది 50% రైట్ అయ్యే ఛాన్స్, 50 కాదు, ఒక 35% రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే పాస్ మార్కులతో పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రుద్రాణి గారు చూసి అక్కడ మా అల్లుడు అనేసి వీళ్ళంతా ప్రూఫ్స్ అంతా రెడీ చేసింటారని నేను అనుకుంటా ఉన్నాను. చూద్దాం అది ఏం జరుగుతుంది అనేసి. ఒక 65% ఇది కల అయ్యే ఛాన్సెస్ ఉంది. రుద్రాణి గారు చూసింటారు. చూస్తే ఆల్రెడీ ఒకసారి రుద్రాణి గారిని బక్రా చేశారు చూడండి. ఇప్పుడు మన అప్పు స్వప్న బక్రా చేశారు చూడండి. అదేవిధంగా రాజుని చూశాను అనేసి బక్రా చేసే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. అక్కడ రుద్రాణి గారు అయితే రాజుని చూసేస్తారు, పక్కా చూసేస్తారు. నేను ఇప్పుడు కాదు 10 రోజుల ముందే చెప్పాను. ఇంట్లో వాళ్ళందరికన్నా ముందు రుద్రాణి గారు చూస్తారనేసి రుద్రాణి గారు అయితే చూసేస్తారు. ఇక్కడ మన కళావతి మాత్రం కళ్ళగంతిందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, మీకైతే పోల్ పెడతాను. కళావతి నిజమా, అసలు దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు కలిసారు లేదా అనేసి మీరైతే అక్కడ ఓట్ చేయండి. చూద్దాం మీరేమనుకుంటా అంటారు, నాకు తెలుస్తుంది. రేపు ఎపిసోడ్లో మనకి పెళ్ళి అవంతా జరుగుతాయి, కొంచెం కన్ఫ్యూజన్ జరుగుతుంది. రేపటి ప్రోమో ఉంది కదా, అది ఎల్లుండి అయితే వస్తుంది అనుకుంటాను, లేకపోతే రేపు లాస్ట్లో రావచ్చు. అక్కడ ఫోటో మాత్రం తీసుకొచ్చి మనకు కొంచెం అది ఒక టెన్షన్ తగ్గించారు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.